జగన్ పిలుపుతో ఆలయాలకు క్యూ కట్టారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందంటూ ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదన్నారు నేతలు. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు వైసీపీ నాయకులు. తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి పూజలు చేశారు. తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు. విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని బచ్చపేట వెంకటేశ్వర ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సమేతంగా పూజలు చేశారు. జగన్ను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర పన్నారని ఆరోపించారు. గుంటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పూజలు చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు అంబటి రాంబాబు. విజయవాడ వంటౌన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. నంద్యాలలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి పూజలు చేశారు. విశాఖలో మాజీ మంత్రి అమర్నాథ్ పూజలు చేశారు. రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు లాగారని విమర్శించారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పూజలు నిర్వహించారు.